హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. మా డే 3 ఆఫ్ కేరళ ట్రిప్లో ఈరోజు మేము మున్నార్ వెళ్తున్నాం. మార్నింగ్ లేచి రెడీ అయిపోయాం. 8 ఆ టైంకి బోట్ డ్రైవర్ వాళ్ళు వచ్చి హౌస్ బోట్ స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ ఎల్ఎపిలో హౌస్ బోట్ నుంచి అలా వ్యూస్ చూస్తుంటే భలే ఉంటుంది. అన్ని హౌస్ బోట్స్ మూవింగ్లో ఉన్నాయి. డ్రాప్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాయి బోట్స్ అన్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు మాకు. ఇడ్లీ, బ్రెడ్ బటర్ జామ్, ఆమ్లెట్స్ అండ్ పాపకి సెపరేట్గా ఆమ్లెట్స్ అండ్ మిల్క్ ఇచ్చారు వితౌట్ సాల్ట్ అండ్ పెప్పర్. మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా డ్రాప్ పాయింట్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి అక్కడ. డైరెక్ట్గా బోట్ అక్కడ ల్యాండ్ అవ్వడానికి లేదు. ఒక 5 బోట్స్ తర్వాత మాది ఆపారు. అక్కడ నుంచి అన్ని హౌస్ బోట్స్ దాటుకుని దిగాలి. మా హౌస్ బోట్ వాళ్ళు హెల్ప్ చేశారు కిందకి దిగడానికి. అండ్ వాళ్ళ లగేజ్ కూడా తెచ్చేశారు, అంత కింద పెట్టేశారు. మేము అక్కడి నుంచి లగేజ్ తీసుకుని కార్లో పెట్టేసి మళ్ళీ బోట్స్ దగ్గరికి వచ్చాం ఫొటోస్ తీసుకుందామని. ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో రోడ్ అంతా చాలా బాగుంది. ఈ లేక్ అంతా క్రాస్ అయ్యాక ఒక మంచి స్పాట్ వచ్చింది, ఆగాం అక్కడ. ఈ స్పాట్లో కూడా బోటింగ్, స్పీడ్ బోట్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారు. పెద్ద క్రౌడ్ ఏం లేదు కానీ అలా లేక్ వ్యూ చూడడానికి బాగుంటుంది ప్లెజెంట్గా. ఇంకా ఎల్ఎపి నుంచి మున్నార్కి ఒక 5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఆన్ ద వేలో చాలా ఫోటోజెనిక్ ప్లేసెస్ ఉంటాయి, అలా ఆపుతూనే ఉంటారని చెప్తున్నాడు గౌతమ్. ఈ ప్లేస్లోనే కోకోనట్ షేక్స్ అవన్నీ సెల్ చేస్తున్నారు. తీసుకున్నాం, చాలా బాగుంది అథెంటిక్గా. ఇంకా తాగేసి స్టార్ట్ అయిపోయాం. మున్నార్ రీచ్ అవ్వడానికి హిల్ అంతా క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోతాం. మున్నార్ రీచ్ అవ్వక ముందుగానే ఫస్ట్ స్పాట్ వచ్చి చీయపార వాటర్ ఫాల్స్ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ స్పాట్ అయితే. దిగడానికి ఉండదు కానీ జస్ట్ అలా దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేయడమే. వాటర్ ఫాల్ రోడ్కి లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇంకా రైట్ సైడ్ చూస్తే హిల్ అంతా ఫాగీగా భలే ఉంటుంది సీనిక్గా. వాటర్ ఫాల్ అంతా చూసుకొని స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది, అప్పటికే 2 దాటిపోయింది. కొంచెం టైం అయ్యాక అడిమాలి అని ఒక ప్లేస్ వచ్చింది. అక్కడ ఒక రెస్టారెంట్ చూసి ఆగాం లంచ్కి. అక్కడ హోటల్ అతను మండి బాగుంటుంది ఇక్కడ, ట్రై చేయండి అన్నారు. సర్లే అని ఆర్డర్ చేసాం. మండి అంటే ఇక్కడ బగారా రైస్ మీద చికెన్ పీసెస్ వేసి ఇచ్చేసారు. మండీలా లేదు కానీ తినడానికి పర్లేదు, బాగానే ఉంది. సో ఇంకా వీళ్ళు కూడా ఒక వామ్ వాటర్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇంకా హాట్ వాటర్ ఫ్లాస్క్ ఇచ్చేసి ఇమ్మని అడిగాం, కొంచెం ఇచ్చారు. తినేసి స్టార్ట్ అయిపోయాం మున్నార్కి. మున్నార్లో వ్యూస్ అయితే చెప్పక్కలేదు. టీ ప్లాంటేషన్స్ మధ్యలో రెయిన్ పడుతుంటే అబ్బా భలే ఉంటుంది సీనిక్గా ఎక్కడ చూసినా. ఇంకా నెక్స్ట్ ఫోటో పాయింట్ వచ్చింది, ఆగేం ఫొటోస్ తీసుకుందామని. కానీ ఈలోగే రెయిన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయిపోయాం. టౌన్ నుంచి మట్టుపట్టి డ్యామ్ ఎకో పాయింట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా వేరే సైడ్ హిల్ ఎక్కాలి టౌన్ నుంచి. మట్టుపట్టి డ్యామ్ క్రాస్ అయ్యి ఎకో పాయింట్కి వెళ్ళాలి. పాయింట్కి రీచ్ అయిపోయాం, అప్పటికే 5 దాటిపోయింది. ఇంకా క్లోజ్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాం. డ్యామ్ నుంచి పాయింట్ వరకు ఒకటే రివర్ స్ట్రెచ్ ఇది అంతా. ఇక్కడ కూడా సమ్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ బోటింగ్, కాయకింగ్, పెడల్ బోట్స్ లాగా. మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయి ఇంకేం చేయలేదు. ఈ పాయింట్లో మనం ఏం అరిచినా ఎక్కువ వస్తుంది. ఇంకా మేము కూడా ట్రై చేసాం గట్టిగా అరిచి. అక్కడ నుంచి బయటికి వచ్చేసి షాప్స్ ఉంటే చూస్తున్నాం. అండ్ నెట్వర్క్ కూడా లేదు, ఇంకా రిటర్న్ అయిపోయాం. టౌన్ రీచ్ అవుతాం ఫస్ట్ రిటర్న్ అయ్యాక. ఇక్కడ చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నాం. షాప్స్ ఎక్కడ తీసుకోవాలా అని చూస్తున్నాం. రివ్యూస్ చూసి ఒక షాప్కి అయితే వెళ్ళాం ఫస్ట్ మేము. అక్కడ మేము అనుకున్నట్టయితే ఏం లేవు, సో కొన్ని తీసుకుని వెళ్ళిపోయాం మేము అక్కడ నుంచి. నైట్ అయిపోయింది, ఇంకా మా రిసార్ట్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. టౌన్ నుంచి ఇది ఇంకో సైడ్ వెళ్ళాలి, ఒక 30 to 40 minutes పడుతుంది వెళ్ళేసరికి. సో రిసార్ట్కి స్టార్ట్ అయిపోయాం మేము.
ద వేలో చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కనిపించింది. ఇంకా తీసుకుందామని వెళ్ళాం లోపలికి. ఆవిడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టేస్ట్‌కి ఇస్తున్నారు చాక్లెట్స్ అయితే. మేము మాకు నచ్చినవన్నీ ట్రై చేసి తీసుకున్నాము. అక్కడి నుంచి ఓన్లీ చాక్లెట్సే కాదు, ఇంకా క్రాఫ్ట్స్, టీ, శారీస్ కూడా సేల్ చేస్తున్నారు వాళ్ళు. ఈయన కేరళ శారీస్ నేస్తున్నారు అక్కడ. ఆయనతో మాట్లాడుతున్నాం. ఎలా చేస్తున్నారు, ప్రాసెస్ ఏంటి అన్నీ కనుక్కుంటున్నాం. ఈయన నేస్తున్న కేరళ శారీస్ అన్నీ లోపల సేల్ చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ శారీస్ కలెక్షన్ అంతా చూశాను. మన సైడ్ కూడా దొరికే టైపే ఉన్నాయి ఇక్కడ, కేరళ శారీసే కాకుండా. మిగతావి చూసి ఇంక వెళ్ళిపోయాం మేము కూడా. అక్కడి నుంచి మా రిసార్ట్‌కి వెళ్ళిపోయాం. లేట్ అయిపోయింది అప్పటికే. రిసార్ట్‌లో కూడా ఫుడ్ ఏం లేదని చెప్పారు. ఇంకా త్వరగా చెక్ ఇన్ చేసి మళ్ళీ తినడానికి జంక్షన్‌కి వచ్చేసాము. జంక్షన్‌లో కొన్ని రెస్టారెంట్స్ అయితే ఓపెన్‌లోనే ఉన్నాయి. వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినేసాం. తిన్నాక రూమ్‌కొచ్చి ఇంకా రిలాక్స్ అయ్యాం మేము. చాలా టైర్డ్ అయిపోయాం అప్పటికే. ఇలా అయిందండి మా మున్నార్ ట్రిప్. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.